ఏం చూసావు నాన్న? తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడండి కాపాడండి అని అరిచింది. నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాడు. గాజుల గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలుపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతయ్య నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. అయ్యా, ఊళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్ట. అట్టగదయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడి తీర్పు. నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలి భర్తని. వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. ఏరా తాళి కట్టరా వెళ్ళి. అప్పుడు వెళ్ళిపో.